అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో మరో కొత్త వీడియోకి స్వాగతం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు మన ఫామ్స్కి కొత్త బ్యాచ్ చిక్స్ అయితే వచ్చాయి. చిక్స్ రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి వాటిని షెడ్లోకి అన్లోడ్ చేయడం, చిక్స్ని ఎలా గమనించాలి, మొదటి కొన్ని గంటల్లో ఏ విషయాలు ముఖ్యంగా చూసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఒక్క విషయం చెప్తాను. చిక్స్ ఫామ్స్కి రావడం అనేది బయటకు చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది. చిక్స్ వెహికల్ వచ్చింది, బాక్సులు దించేసాము, చిక్స్ షెడ్లోకి వదిలాము, అయిపోయింది అలా అనిపిస్తుంటుంది. కానీ మనకు తెలుసు కదా, అసలు పని అక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని. చిక్స్ వచ్చిన మొదటి కొన్ని గంటలు చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో మనం చేసే మేనేజ్మెంట్ల తర్వాత బ్యాచ్ పర్ఫార్మెన్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇక మన చిక్స్ విషయానికి వస్తే, ఫైనల్గా మన చిక్స్ నైట్ 12:30కి ఫామ్స్కి వచ్చాయి. అంటే టైం చూస్తే 12:30 అయింది. అప్పటికే అందరూ నిద్రలో ఉండాల్సిన టైము. కానీ మనకు మాత్రం ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ అయింది. చిక్స్ వచ్చాయని తెలిసిన వెంటనే సరే రేపు ఉదయం దింపుదాం అంటే కుదరదు కదా. చిక్స్ను ఎక్కువసేపు వాహనంలో ఉంచకుండా వీలైనంత త్వరగా అన్లోడ్ అయితే చేయాలి. అందుకే టైంతో సంబంధం లేకుండా వెంటనే మనం పని స్టార్ట్ అయితే చేసేసాం. నిజం చెప్పాలంటే రాత్రి 12:30కి చిక్స్ వచ్చి మనం బాక్సులు దింపుతుంటే నిద్ర కూడా మనల్ని చూసి నేను వెళ్తాలే అంటుంది. కానీ ఫారంలో పని అంటే ఇలానే ఉంటుంది. పగలైనా రాత్రి అయినా బ్యాచ్ టైంకి రావాలి, మన మేనేజ్మెంట్ కూడా టైంకి ఉండాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా వాహనం నుంచి బాక్స్ దింపుతున్నారు. ఇక్కడ మనం తొందరగా పని చేయాలి, కానీ తొందరపడి చిక్స్కి ఇబ్బంది కలిగించే విధానం అయితే చేయకూడదు. అంటే స్పీడ్ కావాలి, కానీ రఫ్ హ్యాండిల్ అనేది చేయకూడదు అనమాట. బాక్స్ తీసినప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. చిక్స్ చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనం చేసే చిన్న పొరపాటు కూడా వాటికి స్ట్రెస్ అనేది కలిగించవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ని షెడ్లోకి తీసుకెళ్తున్నాం. మన షెడ్ ముందుగానే రెడీగా ఉండాలి. చిక్స్ వచ్చే బ్రూడింగ్ ఏరియా రెడీ చేసి ఉండాలి. ఫ్లోర్ పరిస్థితి బాగుండాలి. లిట్టర్ మెటీరియల్ సరిగ్గా ఉండాలి. బ్రూడర్ సిస్టమ్ రెడీగా ఉండాలి. వాటర్ లైన్స్ చెక్ చేసి ఉంచాలి. ఫీడింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు కూడా ముందుగానే పూర్తి చేసి ఉండాలి. ఎందుకంటే చిక్స్ వచ్చిన తర్వాత అయ్యో ఇది ఇంకా రెడీ కాలేదు, ఇది ఇంకా పెట్టలేదు అని పరుగులు పెట్టడం కంటే ముందే అన్నీ రెడీగా ఉంచుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు చిక్స్ని షెడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మనం అస్సలు అబ్జర్వేషన్ స్టార్ట్ అవుతుంది. చిక్స్ ఎలా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయా, బాక్స్లో మూలకు చేరి ఉన్నాయా, సరిగ్గా మూవ్ అవుతున్నాయా, ఇలాంటి విషయాలు మనమైతే గమనించాల్సి ఉంటుంది. చిక్స్ని షెడ్లోకి వదిలిన వెంటనే అన్నీ ఒకే చోట గుమికూడితే మనం దానికి కారణం ఏంటో చూడాలి. టెంపరేచర్ సరైనదా, వాటర్ అందుబాటులో ఉందా, ఫీడ్ అందుబాటులో ఉందా, బ్రూడర్ యొక్క హీట్ అనేది సరిగ్గా ఉందా, ఇవన్నీ చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. చిక్స్కి మొదటి నుంచే కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం టెంపరేచర్ మీటర్లో ఒక నెంబర్ చూసి టెంపరేచర్ కరెక్ట్గా ఉంది అని ఫిక్స్ అయిపోవద్దు. చిక్స్ యొక్క బిహేవియర్ను కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. చిక్స్ బ్రూడర్ చుట్టూ సమానంగా స్ప్రెడ్ అయి ఉంటే సాధారణంగా కంఫర్ట్గా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఎక్కువగా చేరితే అక్కడ ఏదైనా కారణం ఉండవచ్చు. అందుకే మొదటి రోజున మన కళ్ళు చిక్స్ మీదే ఉండాలి. ఇప్పుడు మనం వాటర్ సైడ్ కూడా చెక్ చేస్తున్నాం. చిక్స్ నీళ్లు సరిగ్గా అందుతున్నాయి లేదా అనేది కూడా మొదటి నుంచే చూసుకోవాలి. వాటర్ లైన్లో ఏదైనా బ్లాకేజ్ ఉందా, ప్రాబ్లం ఉందా, నిప్పుల్స్ అన్నీ సరిగ్గా పని చేస్తున్నాయా లేదా, వాటర్ యాక్సెస్ చిక్స్కి ఈజీగా అందుతోందా లేదా, ఇవన్నీ అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే ఫీడ్ కూడా చిక్స్కి సులభంగా కనిపించేలా, అందుబాటులో ఉండేలా మనమైతే ఏర్పాటు చేయాలి. దానికి మనం ప్రత్యేకంగా పేపర్ ఫీడింగ్ను కూడా ఏర్పాటు చేసి ఉంచాము. చిక్స్ మొదటి కొన్ని గంటల్లో యాక్టివ్గా ఫీడు మరియు వాటర్ తీసుకునేలా చేయడం అనేది మన యొక్క ముఖ్యమైన పని. ఇప్పుడు మీరు చూస్తున్నది మన చిక్స్ అన్లోడింగ్ ప్రాసెస్. ఒక్కొక్క బాక్స్ తీసుకొచ్చి జాగ్రత్తగా ఓపెన్ చేసి చిక్స్ని అయితే షెడ్లోకి వదులుతున్నాం. ఇక్కడ కూడా ఒక విషయం, బాక్స్ షెడ్లో పెట్టి వెంటనే లాగేయడం కాకుండా చిక్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా నెమ్మదిగా హ్యాండిల్ అనేది చేయాలి. మన పని ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిదే, కానీ క్వాలిటీ తగ్గడం పని పూర్తి చేయాలి. క్వాలిటీ తగ్గకుండా పని పూర్తి చేయాలన్నమాట.
ఇక రాత్రి 12:30 వచ్చిన బ్యాచ్ కాబట్టి ఆ టైంలో అందరూ పని చేస్తుంటే ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు నిద్ర వస్తుంది, మరోవైపు చిక్స్ని త్వరగా అన్లోడ్ చేయాలి అనే టెన్షన్ ఉంటుంది. అందరూ ఫుల్ యాక్షన్లో ఉన్నారు. ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. ఒకరు బాక్సులు తీసుకొస్తారు, మరొకరు అన్లోడ్ చేస్తారు, ఇంకొకరు షెడ్లో చిక్స్ స్ప్రెడ్ అయ్యేలా చేస్తారు. అలా టీం వర్క్తో పని ఫాస్ట్గా పూర్తవుతుంది. ఫామ్లో ఒక మనిషి ఎంత బాగా పనిచేసినా టీం మొత్తం సరిగ్గా పనిచేస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చిక్స్ షెడ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఏరియాని చెక్ చేస్తూ ఉన్నాము. బ్రూడర్ కవరేజ్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, చిక్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, వాటర్ యాక్సెస్ ఎలా ఉంది, ఫీడ్ యాక్సెస్ ఎలా ఉంది, ఇవన్నీ అయితే చెక్ చేయాలి. ఎందుకంటే చిక్స్ రిసీవ్ చేసుకున్నాం అంటే పని అయిపోయినట్టు కాదు. అసలు బ్యాచ్ మేనేజ్మెంట్ అక్కడ నుంచే మొదలవుతుంది. ఇక మొదటి రోజు చిక్స్కి మనం ఇచ్చే అటెన్షన్ చాలా చాలా ముఖ్యమైనదండి. మొదటి రోజు చిక్స్ సరిగా ఫీడు వాటర్ తీసుకుంటున్నాయా అని గమనిస్తే తర్వాతి రోజుల్లో మేనేజ్మెంట్ చాలా అనేది ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే, చిక్స్ వచ్చిన మొదటి రోజు చిన్న విషయం అనుకోవద్దు. అది మొత్తం బ్యాచ్కి ఫౌండేషన్ లాంటిది. ఇప్పుడు మనం చిక్స్ యాక్టివిటీ కూడా చూస్తూ ఉన్నాము. చిక్స్ యాక్టివ్గా తిరుగుతున్నాయా, సౌండ్ ఎలా ఉంది, ఒక చోట కూర్చుంటున్నాయా, వాటర్ మరియు ఫీడ్ వైపు వస్తున్నాయా, ఇలా ప్రతి విషయాన్ని గమనించాలి. ఇది కేవలం వీడియో కోసం చేస్తున్న పని అయితే కాదు. రోజు ఫారంలో ఉండే మేనేజ్మెంట్లో ఇది ఒక భాగం. చిక్స్లో పనిచేసే వాళ్ళకి ఈ విషయాలు అనుభవంతో ఇంకా బాగా అర్థమవుతాయి. చిక్స్ని చూస్తేనే అంటే కోళ్ళను చూస్తేనే కొన్ని విషయాలు అర్థమవుతాయి. వాటి మూమెంట్ ఏ విధంగా ఉంది, వాటి యాక్టివిటీ ఎలా ఉంది, వాటి యొక్క సౌండ్ ఎలా ఉంది, అన్నీ మనకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తాయి. అందుకే ఫారంలో పని చేసేటప్పుడు కేవలం మీటర్లు రికార్డులు మాత్రమే కాకుండా బర్డ్స్ను కూడా గమనించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అన్లోడింగ్ దాదాపు పూర్తవుతుంది. రాత్రి 12:30కు వచ్చిన చిక్స్ని వీలైనంత త్వరగా షెడ్లోకి తీసుకొచ్చి వాటికి అవసరమైన బ్రూడింగ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చేసాము. ఇక మన పని ఇక్కడితో ఆగదు. రాత్రి అయినా ఉదయం అయినా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. చిక్స్ కంఫర్ట్ ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. వాటర్ తీసుకుంటున్నాయా, ఫీడ్ తీసుకుంటున్నాయా, బ్రూడర్ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఇవన్నీ అయితే గమనించాల్సి ఉంటుంది. మొత్తానికి ఈరోజు మనం చిక్స్ రిసీవింగ్ నుంచి అన్లోడింగ్ వరకు మొత్తం ప్రాసెస్ అయితే చూసేసాం. చిక్స్ రాత్రి 12:30కు వచ్చిన మన టీం రెడీగా ఉంది. వెంటనే అన్లోడింగ్ పూర్తి చేసింది. చిక్స్ని ఎక్కువసేపు వాహనంలో ఉంచకుండా వీలైనంత త్వరగా షెడ్లోకి తీసుకురావటం, వాటికి సరైన బ్రూడింగ్ ఎన్విరాన్మెంట్ కనిపించడం, మొదటి నుంచి ఫీడ్ వాటర్ యాక్సెస్ ఉండేలా చూడడం, ఇవన్నీ చాలా ముఖ్యమైన భాగాలు. అలాగే కోళ్ళు చాలా దూరం నుండి అయితే జర్నీ చేసి వచ్చి ఉంటాయి కాబట్టి వాటికి ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడం కోసం మనం గ్లూకోజ్ని అయితే తాగే నీటిలో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే జర్నీలో చాలా బర్డ్స్ అయితే సింక్ అయి ఉంటాయి అన్నమాట. అది ఫామ్లోకి రాగానే వాటికి ఎనర్జీ అనేది ఇవ్వడం అనేది చాలా చాలా బాగుంటుంది. గుడ్ టెంపరేచర్, గుడ్ వెంటిలేషన్, గుడ్ వాటర్, 100% గుడ్ ఫీడ్, 100% ఈజీ ఎన్విరాన్మెంట్ను మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడు బ్రూడింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి ఫామ్ రియల్ మేనేజ్మెంట్ వీడియోలు మీకు ఉపయోగపడుతున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ ఫామ్ మేనేజ్మెంట్, బ్రూడింగ్, చిక్స్ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్, టెంపరేచర్ మేనేజ్మెంట్ వంటి రియల్ ఫామ్ వీడియోలు రెగ్యులర్గా తీసుకొస్తాను. ముఖ్యంగా ఫారంలో నిజంగా పనిచేసే వాళ్ళకి ఉపయోగపడేలా మనం ఫీల్డ్లో ఏం చేస్తున్నామో అదే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఫైనల్గా 12:30కు వచ్చిన చిక్స్ వెంటనే అన్లోడ్, పని అయిపోయే వరకు నిద్రకి సెలవు. ఇదే మన ఫామ్ లైఫ్ స్టైల్ అండి. మరో ఇంట్రెస్టింగ్ ఈజీ ఫామ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ యొక్క ధన్యవాదాలు. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నన్ను ఇదే విధంగానే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ను నేను అందివ్వటానికి ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.
అలానే ఇంకొక విషయం ఏమిటంటే మనం ఇందాక వీడియోలో మాట్లాడుకున్నాం కదా, అదేవిధంగా బర్డ్స్ అనేది చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఈ విధంగా షెడ్ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటే మనకు కూడా చూడడానికి చాలా చాలా ఆనందంగా అయితే ఉంటాయి. చిక్స్ అనేటివి చాలా డల్గా ఉన్నట్లయితే అరే బ్యాచ్ మంచిగా రాలేదు, చిక్స్ బాగలేవు, ఈసారి బ్యాచ్ ఏ విధంగా ఉంటుందో ఇలాంటి డౌట్స్ అయితే ప్రతి ఒక్క ఫార్మర్కి ఉంటాయి. మనకు ఆ విధంగా లేకుండా ఈ బ్యాచ్ అయితే చాలా బాగా వచ్చింది. యావరేజ్ వెయిట్ వచ్చేసి 41.2 గ్రామ్ అయితే ఉన్నది. చిక్స్ యొక్క బిహేవియర్ కూడా చాలా యాక్టివ్గా బాక్స్ నుంచి కిందకు వేయగానే చాలా హ్యాపీగా తిరుగుతూ గుడ్ ఫీలింగ్ ఇస్తూ షెడ్ మొత్తం అయితే స్ప్రెడ్ అవుతూ తిరుగుతూ తింటూ తాగుతూ కనిపించడం మనకు జరుగుతోంది. ఇలా ఉన్నట్లయితే కనుక బ్యాచ్ అనేది సూపర్గా ఉందని అర్థం. దీనికి మంచి బ్రూడింగ్ మనం అందించుకొని మంచి మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే కనుక బ్యాచ్ అనేది 100% సక్సెస్ వైపు వెళ్తుంది. బ్రూడింగ్ అనేది 100% సక్సెస్ వైపు వెళ్తుంది. ఓకేనా? ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.